ప్రభు నామమును బట్టి మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 2వ పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. భక్తులను శోధనలో నుండి తప్పించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులు అనే వాళ్ళకి, దేవుని ఆరాధించే వారికి తప్పనిసరిగా శ్రమలను, శోధనలను ఎదుర్కొంటారు. ఎన్నడూ పరీక్షకు గురి కానటువంటి విశ్వాసము అసలు విశ్వాసమే అనిపించుకోదు. అయితే భక్తులు శోధనలో నుండి తప్పించబడుతూ ఉంటారు. అలా తప్పించబడడం అనేది ఏదో అదృష్టవశాత్తు కానీ లేదా మనుషుల సహాయం కానీ జరగదు. ప్రభువే స్వయంగా వారిని, తన భక్తులను తప్పిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, తనను ఆశ్రయించిన వారికి విడుదల కలగజేసే కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా దేవుడే చూసుకుంటాడు. తన యందు భయభక్తులు గల వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో దేవుడు గమనించి వారిని విడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, అలాంటి సమయాల్లో తమకు భయం పుట్టిస్తున్న ప్రమాదాల నుండి ఎలా తప్పించుకోవాలో వారికి తెలియదు. గజిబిజి అయిపోతారు వారి సమస్యల్లో ఉన్నప్పుడు. కానీ ప్రభువు తెలుసు ఎవరిని ఎలా తప్పించాలో, ఎప్పుడు తప్పించాలో, ఎలా తప్పిస్తే బాగుంటుందో ఆయనకి బాగా తెలుసు. ప్రియమైన దేవుడు, శోధకుడైన సాతాను చావు దెబ్బ తగిలేలా దేవుడు తన మహిమను తీసుకొచ్చి మనలను ఆయన తప్పించి విడిపిస్తాడు. ఎలా విడిపిస్తాడు అన్న ప్రశ్న ప్రభువుకే విడిచిపెట్టేసి మనం తన సొంత మార్గాలను, మనల్ని సమస్తమైన అపాయాల నుండి, శ్రమల నుండి, శోధనల నుండి విడిపించేటువంటి దేవునికి మనల్ని మనం అప్పగించుకుని ఓపిక కలిగి ఆయన వైపు చూస్తూ భక్తి కలిగి జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు ఆయన మనల్ని విడిపించి బలపరుస్తాడు. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుకుందాం. మహోన్నతుడా, జీవము గల దేవా, మీ స్తోత్రాలు, మీ ఘనమైన నామం నుండి వందనాలు. ఈ రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. నాయనా, 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం భక్తులను శోధనలో నుండి తప్పిస్తానన్న ప్రభువా, మీ యందు భయభక్తులు కలిగిన వారు ఏ శోధనలో ఉన్నారు, ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ అపాయంలో ఉన్నారు, ఏ వ్యాధిలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ బలహీనతలో ఉన్నారు, ఏ నిందలో ఉన్నారు, ఏ అవమానంలో ఉన్నారు, ఏ సమస్యలు ఉన్నారో మీరు బాగుగా ఎరిగినటువంటి దేవుడు వారిని సరైన సమయంలో తప్పించి బలపరిచి మీ కృపను చూపించమంటున్నాం. ప్రభా, వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, వివాహాల కోసం, గర్భఫలాల కోసం, కుటుంబంలో ఉన్న అవస్థతల కోసం, పిల్లల యొక్క చదువుల కోసం, వాతావరణ పరిస్థితుల కోసం, అనారోగ్యాల కోసం దేవుని వైపు ఎదురు చూస్తున్న ప్రతి వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకుని ఈ దినదీవులతో మమ్మల్ని నింపి మా అవస్థతలను తీర్చి మా యొక్క పనుల్లో, ప్రయాణాల్లో, అవసరతలో మాకంటే ముందుగా మీరు ఉండి మా మార్గాలను సరళం చేసి మీ కృపతో నడిపించమని ఈ దినదీవులతో నింపమని ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.